షావోలిన్ టెంపుల్ పేరు ఏదో రూపంలో వినే ఉంటారు. చైనాలోని ఈ ప్రఖ్యాత బౌద్ధారామం చారిత్రక, మతపరమైన ప్రాముఖ్యంతో పాటు మార్షల్ ఆర్ట్స్కు ప్రసిద్ధికెక్కింది. హెనాన్ ప్రావిన్స్లో ఉన్న ఈ 1500 సంవత్సరాల పురాతన ఆలయానికి ప్రతి సంవత్సరం వేలాది మంది ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి వస్తుంటారు. సాంగ్ పర్వతం దిగువన ఉన్న ఈ క్షేత్రాన్ని క్రీస్తు శకం 495లో స్థాపించారు. కుంఫు సహా ఇతర ప్రాచీన యుద్ధ కళలు ఇక్కడ నేర్పిస్తారు. ప్రాచీన కాలంలో బౌద్ధ మతం భారత్ నుంచి చైనాకు విస్తరించింది. పల్లవుల కాలంలో ప్రఖ్యాత బౌద్ధ గురువు బోధిధర్మ చైనాకు వెళ్లి అక్కడ చాన్ బౌద్ధం అనే పేరుతో బౌద్ధ ధర్మాన్ని వ్యాప్తి చేశాడు. షావోలిన్ టెంపుల్ కేంద్రంగా విస్తరించిన కుంఫుకు బోధిధర్మ ఆద్యుడని చరిత్ర చెప్తోంది. ఈ ఆలయం నేపథ్యంలో ఎన్నో చిత్రాలు కూడా రూపొందాయి. దీంతో షావోలిన్ టెంపుల్ పర్యాటకంగానూ ఎంతో ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం షావోలిన్ టెంపుల్ అధిపతిగా షీ యోంగ్జిన్ ఉన్నారు. MBA చదివిన ఆయన 1999లో బాధ్యతలు చేపట్టారు. షావోలిన్ టెంపుల్ పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన ఘనత ఈయనదే. వాణిజ్యపరంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతో CEO మాంక్ గాను ప్రసిద్ధి చెందారు. షీ యోంగ్జిన్ సన్యాసి దుస్తుల్లో ఉన్న ఆధునికంగా కనిపిస్తారు. ఈయనకు CEO మాంక్ అనే పేరు కూడా ఉంది. చైనాతో పాటు ప్రపంచవ్యాప్తంగా షీ యోంగ్జిన్ శిష్యులున్నారు. ఆయన హయాంలోనే షావోలిన్ టెంపుల్ చైనా వెలుపల కూడా స్కూళ్లను ప్రారంభించింది. తాజాగా ఇప్పుడు ఒక్కసారిగా షీ యోంగ్జిన్ పేరు వార్తల్లోకి వచ్చింది. దీంతో ప్రపంచం దృష్టి ఒక్కసారిగా ఆయన మీద పడింది. షీ యోంగ్జిన్ మీద అవినీతి, లైంగిక అత్యాచార ఆరోపణలు వచ్చాయి. ఆయన అనేక మంది మహిళలతో లైంగిక సంబంధాలు కొనసాగిస్తున్నారని, అక్రమంగా ఓ చిన్నారికి తండ్రి అయినట్లు గుర్తించారు. ఇవి బౌద్ధ సూత్రాలను ఉల్లంఘించటమేనని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. షీ యోంగ్జిన్ ఆలయ నిధులను దుర్వినియోగం చేస్తారని చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరున్న షావోలిన్ టెంపుల్ ప్రతిష్టకు ఈ ఆరోపణలు మచ్చగా మారాయి. షీ యోంగ్జిన్పై చైనా ప్రభుత్వం తాజాగా దర్యాప్తు చేపట్టింది. ఈయన వ్యవహారాలను తవ్వితీసే పనిలో పడ్డాయి అక్కడి దర్యాప్తు విభాగాలు. ఈ క్రమంలో ఈ బౌద్ధ సన్యాసి వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. షీ యోంగ్జిన్ స్థానిక ప్రభుత్వం నుంచి ఓ లగ్జరీ కారుని బహుమానంగా పొందారంటూ 2006లో విమర్శలు ఎదుర్కొన్నారు. ఆస్ట్రేలియాలో కోట్ల రూపాయలతో ఆలయం, ఓ హోటల్, కుంఫు అకాడమీతో పాటు గోల్ఫ్ కోర్స్ నిర్మించాలని 2015లో ఓ ప్రణాళిక రూపొందించడం వివాదాస్పదమైంది. షీ యోంగ్జిన్ చర్యలు తీవ్రమైనవి. బౌద్ధ వర్గం, సన్యాసుల ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయని బుద్ధిస్ట్ అసోసియేషన్ ఆఫ్ చైనా ఒక ప్రకటనలో పేర్కొంది.